పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. 'ఇరుముడి' మూవీ రవితేజ ఈ 2026 ఆగస్టులో రిలీజ్ అయింది. హీరోయిన్ కూడా హీరోయిన్ చాలా బాగుంటారు. అయితే చాలా కాలం పిల్లలు పుట్టకపోతే, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టకపోతే మాలేసుకుంటే రవితేజ హీరోకి 'త్రినాది' సినిమాలో రవితేజ పేరు. పాప పుడుతుంది. మణికంఠుడికి అయ్యప్ప స్వామికి చేసుకుంటే పాప పుట్టిందని మణికంఠ మణిమ్మ పేరు పెట్టుకొని అల్లారముద్దుగా పెంచుకుంటాడు. ఉన్నటువంటి 2 ఎకరాల పొలం, ట్రక్, ఆటో, భార్య ఇది. సో సహజంగానే దీంట్లో చాలా ఎలిమెంట్స్ ప్రాక్టికల్గా చూపించారు. సో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు అన్నీ శివ నిర్వాణి. అతనే మెయిన్ రోలు. నిర్మాతలు ఉంటే వేరే వాళ్ళు ఉండొచ్చు. సో కూతురు తండ్రి ప్రేమ ఎట్లా ఉంటుంది అనేది ఈ మూవీలో మనకి బాగా చూపించినట్టుగా మనకి తెలుస్తుంది. ఫస్ట్ నుంచి ఎవరి దాకా సో ఇది అవుతుంటుంది. సో ఐప్సా మాల్ తీసిన తర్వాత 41 రోజులకి ఎట్లా మళ్ళీ తాగుడు మొదలు పెడతారు అవన్నీ చూపించే ప్రయత్నం చేశారు. అందుకోసం మనం ఆల్కహాల్ రిడక్షన్స్ మందు మానిపించే కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టమంటున్నాం. మాల 41 రోజులు కాదు, ఎప్సామ్ది కానీ ఇంకా ఇతర మీకు నచ్చినటువంటి మతాల మాలలు ఏం వేసుకున్నా కూడా కనీసం 3 నెలలకు పైగా వేసుకోమని అడుగుతా ఉన్నాం. 3 నెలలు అంటే 104 రోజులు పైన వేసుకుంటారు. 30, 90 అంటే 101 రోజు, 104, 109 రోజులు అట్లా వేసుకుంటారు. దానివల్ల మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు దూరంగా ఉండొచ్చు. చాలామంది ఎట్లా భక్తితో, దీక్షతో, ఆధ్యాత్మికతతోనే చాలామంది మానేసినటువంటి వాళ్ళు నేను ఎరుగుదును. సో 3 నెలలు మానేస్తే 12 నెలల్లో సహజంగా మందు లేకుండా జీవించగలరు. సో ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని వాస్తవ జీవితాన్ని చూపించారు. 41 రోజులు వేస్తే 41 రోజుల ముందు మాలేస్తానని తాగుతారు. మాలేసిన రోజులు నెక్కకుండా మళ్ళీ మాలేసి వచ్చిన తర్వాత అంతకంటే రెట్టింపు తాగుతారు. 41 రోజులు దీక్ష కదా అని అర్థమే లేకుండా పోతుంది. సో అమర్లు, గుట్కాలు, పాన్పురాగులు, మందు, అంత ఆల్కహాలు, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు దూరంగా ఉంటారు. సో ఎప్సమ్ మాల్ నాకు తెలిసి మా ప్రాంతాలలో అది సక్సెస్ఫుల్ ఫార్ములాగానే ఉన్నది. సో భక్తి, ఆధ్యాత్మికత, తోటివారి పట్ల సహృదయత, అన్నదానం, గౌరవించడం, మహిళని గౌరవించడం, అదేవిధంగా తోటివారి పట్ల ప్రేమ, ఆప్యాయతలు, దురలవాట్లు దూరంగా ఉంటూ ఇవన్నీ ఎప్సమ్ మాలకు సంబంధించిన ఆ దీక్షలోనే ఉన్నాయి. సో ఈ మూవీకి సంబంధించి 41 రోజులు చేసి వచ్చి మళ్ళీ తెల్లారి నుంచి తాగుడు మొదలు పెట్టేటువంటి వాళ్ళు కొంతమంది మాల్ తీసి దిగుతూ వస్తూనే తాగుతారు. సో 41 రోజులలో ఉపయోగం లేదు. ఖచ్చితంగా వేసుకుంటే 3 నెలలు వేసుకోండి మీకు నచ్చినటువంటి మాలు. సో మనం డిఎడిక్షన్ న్యూ లక్ష్యాస్ వచ్చిన సంస్థగా మనం ఆల్కహాల్ డిఎడిక్షన్ సెంటర్స్, మందు మానిపించే కౌన్సిలింగ్ సెంటర్స్, ఖాళీగా ఉన్న మానసిక వైద్యుల పోస్టులు భర్తీ చేయమని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తాను. సో పెద్దలారా మిత్రులారా ఇది పరిస్థితి. సో ఆ ఊరికి హై స్కూల్ లేకపోవటం, పిల్లలు 5వ తరగతి తర్వాత 6 నుంచి 10 దాకా వేరే స్కూల్కి వెళ్ళటం, ఇదంతా నడుస్తే ఆ బస్సు సైకిల్ వేసుకొని పోతుంటే దారిలో జులాయి వెదలు ఒక పాపని ఆగం చేయటం. సో ఆ ఇబ్బందులు పడటం, మళ్ళీ మిగతా పిల్లల్ని సైకిల్ ఆడబెట్టి బస్సుకు వెళ్తారు. సైకిల్ చక్రాలు 2 చక్రాలు గాలి చేయడం అట్లా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చాలా గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఇక్కడ వాస్తవ ఘటనలతో చూపించాడు డైరెక్టర్. దాని తర్వాత హీరో త్రినాథ్ రవితేజ అల్లూరు ఆడపిల్లకి ఏదైనా జరిగితే, తన ఊరు వెళ్ళినప్పుడు జరిగితే వచ్చిన తర్వాత అవతల ఊరోళ్ళని కొట్టేస్తారు ఆడపిల్లల్ని. కబడ్డీ ఆడే దగ్గర వాళ్ళు గెలుస్తున్నారని సహజంగానే గ్రామాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. వాళ్ళ ఊరు గ్రేటా, మా ఊరు గ్రేట్ అనేది అనివార్యంగా వాళ్ళు సీరియస్గానే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి పరిస్థితులు అయితే ఉంటాయి. సో దాంతో పాటుగా ఏదైతే ఉందో దాని తర్వాత దీనికి ఒక నేపథ్యం కూడా ఉన్నది. ఆ ఊరికి బస్సు వేయించడానికి ఎమ్మెల్యే దగ్గరికి పోతారు. సాయి కుమార్ హీరోకి పెద్ద పాత్ర పోషించాడు, పెద్దలాగా. సో అయిన తర్వాత ఊరికి బస్సు వేయించడం ఇవన్నీ జరుగుతూ ఉంటుండే. సో ఊరికి బస్సు వేపిస్తే పిల్లలు చదువుకుంటారు. స్కూల్కి బస్సు వేపిస్తే స్కూల్స్ కడితే బస్సులు వేస్తే పిల్లలు చదువుకొని ప్రయోజకులు అయ్యే కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ క్రమంలో ఊరుకున్నటువంటి వచ్చేటువంటి టీచరు హై స్కూల్ స్టాండర్డ్ టీచర్స్ని పిల్లల్ని తీసిపోయి చేస్తుంటారు. క్లైమాక్స్లో చూపిస్తాడు అనేక రకాల అఘాయిత్యాలు చేసే గర్ల్ చైల్డ్, యంగెస్ట్ టీనేజ్ గర్ల్ చైల్డ్. సో అది బయటపడకుండా ఎమ్మెల్యే తన మాఫియాని పెట్టుకొని మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో క్లైమాక్స్లో ఇదంతా హీరో కూతురు సెల్ ఫోన్లో మా వాయిస్ కాల్ ద్వారా తెలుస్తుంది. సో వరుసన అటాక్ చేసుకుంటూ చంపేసుకుంటూ వెళ్తాడు. సో ఊర్లలో ఉండే జనరల్గా ఆధిపత్య పరి ఉండదు, తీసేస్తే అసలు హిలన్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేకి సహకరించే లేడీ టీచర్ని
ఊరేసుకొని తాను జరిపినట్టుగా చేసేసి వెళ్ళిపోతారు. ఎమ్మెల్యేని చంపేస్తారు. ఎమ్మెల్యే అనుచరుల మీద కూడా దాడి జరుగుతుంది, చంపేస్తారు. ఆ విధంగా సో, దానంతా అయిన తర్వాత మళ్ళీ మాలేసుకొని గురుస్వామిగా మారతాడు హీరో రవితేజ. సో, ఇది పరిస్థితి. ఓవరాల్‌గా వివిధ సంఘటనలకు సంబంధించిన అంశాలు, ముఖ్యంగా గర్ల్ చైల్డ్‌కి సంబంధించి బాలికా విద్య, గ్రామాలలో బస్సులు రానటువంటి ఊళ్ళు, హై స్కూల్స్ లేనటువంటి ఇప్పటికి 24,000 స్కూల్స్, 14,000-25,000 స్కూల్స్ మూసేశారు రాష్ట్రంలో. సో, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాల్సినటువంటి వాళ్ళు మూసేస్తా ఉన్నారు. 10వ తరగతి రిజల్ట్స్ ఉండవు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండదు, సరిపడా టీచర్స్ ఉండవు, మౌలిక వసతులు ఉండవు, త్రాగునీరు ఉండవు, గర్ల్ చైల్డ్‌కి వాష్‌రూమ్స్ ఉండవు. అల్టిమేట్‌గా ప్రైవేట్ స్కూల్స్‌కి పోతారు. లేకపోతే గర్ల్ చైల్డ్‌ని బడి మానిపిస్తారు. డ్రాప్ అవుట్స్ 100 మంది పిల్లలు గర్ల్ చైల్డ్ ప్రైమరీ సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్‌లో ఉంటే డిగ్రీకి వచ్చి 20-30%కి వచ్చేస్తా ఉన్నారు. సో, అనేక రకాలైనటువంటి కారణాలు, ఆర్థిక కారణాలు, పేదరికం కారణాలు, దూరం కావటం కారణాలు, చదువులో వెనకబడతనం, 10వ తరగతి పరీక్షా ఫలితాలు, ఇంగ్లీష్ మీడియం రాకపోవటం, ఉద్యోగం వచ్చిద్దా అని అనటం, ఆడపిల్ల అంటే చిన్నచూపు, దారిలో ఉండే టీనేజ్ పిల్లల్ని వేధించేటువంటి వాళ్ళు, అఘాయిత్యాలు చేసేటువంటి పరిస్థితి, భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి, ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్. చాలామంది రావణాసురులు ఉంటుంటారు రోడ్ల పొడుగుతున్న, కీచకులు ఉంటుంటారు. సో, వీటన్నిటిని దాటుకొని గర్ల్ చైల్డ్ ముందుకెళ్ళే పరిస్థితి. అది బయటకు చెప్పలేక, లోపల ఎదుకోలేక ఆ టీనేజ్ పిల్లలు ఎదుర్కొనేటువంటి ఇంకొంచెం డైరెక్ట్ ఇంకా స్ట్రెంథెన్ చేసి చూపిస్తే బాగుండేది. మూవీకి సంబంధించినటువంటి డ్యాన్సులు బాగున్నాయి. రవితేజ బాగా చేశాడు. మాస్ డ్యాన్సులు, అన్ని భక్తి పాటలు. మ్యూజికల్ హిట్ ఈ సినిమా. ఖచ్చితంగా 100% ఇది మ్యూజికల్ హిట్. ఆ విధంగా ఉంటుంది. సో, తాగుడు మానేస్తాడు. మాలేసుకొని మనం మొదటి నుంచి చెప్తాను, ఆల్కహాల్ డీఎడిక్షన్ సెంటర్స్ పెట్టమని. డీఎడిక్షన్ సెంటర్స్, ముందు మానిపించే కౌన్సిలింగ్ సెంటర్స్ ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో డీఎడిక్షన్ సెంటర్స్ పెట్టాలి. ముందు మానిపించే మండల కేంద్రం ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే వాళ్ళు సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇస్తారు. అది తగ్గకపోతే సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గర ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు, మానసిక వైద్యుల పోస్టులు భర్తీ చేయాలి. సో, ఆ విధంగా డీఎడిక్షన్ సెంటర్స్ పెట్టాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిలేటెడ్, గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్, నియోజక కేంద్రాల హాస్పిటల్లో ఖచ్చితంగా కౌన్సిలింగ్ సెంటర్స్ ఖచ్చితంగా పెట్టి, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలతో పాటుగా అమ్మరు, గుట్కా, పాన్ పరాగు, కైని, ఇతర సెల్ఫోన్ వ్యసనం దాకా ఏదైనా మించినటువంటి ఏదంటే అది వ్యసనం దాకా మానిపించేటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్, ట్రీట్మెంట్, చికిత్సా కేంద్రాలని ఏర్పాటు చేసి ముందుకు పోవాలి. అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ అభివృద్ధి చెందిన దేశాలలో తాగేటోడు వాడిని మనం ఆగమంటే వాడు నువ్వు ఓపెత్తనం అంటాడు. సో, మానేద్దాం అనుకున్నట్టు వాళ్ళకి ఒక అల్టిమేట్ వెపన్ లాగా, అల్టిమేట్ వ్యాక్సిన్ లాగా డీఎడిక్షన్ సెంటర్స్ పనిచేస్తాయి. అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆ వైపు ఆలోచన చేయాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని. సాదాసీదాగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జీవితం, కొన్ని ముఖ్యమైన సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీశారు. సో, బాలికా విద్య అనేది బస్సు రవాణా లేనటువంటి, రోడ్డు సౌకర్యాలు లేనటువంటి, ప్రభుత్వ విద్య అందుబాటులో లేనటువంటి, ముఖ్యంగా బాలికా డ్రాప్ అవుట్స్, తాగటం వల్ల వచ్చే అనర్థాలు, గొడవలు కొట్లాట్ల వల్ల ఇది, అనేక మంది యూటేజర్స్, గర్ల్ చైల్డ్కి సంబంధించి బాలికా విద్య ఎంత కఠినంగా ఉంటుందనే దాని మీద, ఇంకా దారిలో అడవి ప్రాంతాల్లో జీవించే ఆదివాసీల నుంచి స్కూల్ దాకా వచ్చేటువంటి పరిస్థితులు. సో, ఇవన్నీ రకరకాల విషయాలని డెప్త్గా నేను అనను, డెప్త్గా చెప్పొచ్చు. మెసేజ్ ఓరియంటెడ్ చూపించుకుంటూ వెళ్ళా డైరెక్టర్. అది మెసేజ్ ఓరియంటెడ్ చేసుకుంటూ వెళితే, హీరోతో చేయించుకుంటూ వెళితే ఇంకా బాగుండేది. గ్రామీణ ప్రాంతాల్లో నిప్పుల గుండం మీద నడవటం, ఎప్సామి టైంలో నిప్పుల గుండం మీద నడుస్తారు వాస్తవంగా, అవి చూపించాడు. ప్రాక్టికల్గా ఆధ్యాత్మిక వైపు ఆ భక్తి పాటలు. ఇక ఈ సంక్రాంతికి, జనవరికి కదా ఇది, ఆగస్టు అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 6 నెలలు ఐబ్సామ్ మాలలతో ఉర్రూతలు ఊగుతూ ఉంటుంటుంది. ఐబ్సామ్ మాల హడావుడి ఎక్కువ ఉంటుంది. 41 రోజుల నుంచి 3 నెలలకు పైగా ఈ మాలలు వేసుకుంటుంటారు. అత్యంత మా ప్రాంతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో మధ్యాహ్నం అన్నం తింటూ, మార్నింగ్ ఏమైనా తింటే 1-2 ఇడ్లీ తింటారో లేదో దీక్షలో, నైట్ కూడా పగులే అన్నం తింటారు. అది కూడా మళ్ళీ యూరినల్స్ పాస్కి వెళ్ళి వచ్చినా కూడా మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కుంటారు. విడిగా పీఠం పెట్టుకొని, ఎవరు పీఠాలు అడ్డు పెట్టుకుని ఉంటారు. దాంతో పాటుగా నైట్ కూడా ఫుడ్ తినరు, రోటీ తింటారు. సో, హెల్త్ డైట్ కూడా బాగుంటుంది. ఆరోగ్య సూత్రాలు దురలవాట్లు ఉన్నోళ్ళు మానేస్తారు. సో, ఆరోగ్యానికి సంబంధించి అవసరమైన మేరకి క్యాలరీస్ తీసుకుంటారు. ఉంది కదా అని అడ్డగోలుగా ఏది పెడితే అది తినరు. చాలామంది హోటల్స్ వాళ్ళు కూడా మాలేసుకొని చాలా దీక్షితమైన వంటలు చేసి పెడుతుంటారు. ఐబ్సామ్ దీక్ష చేసుకొని మాలేసుకునే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా హోటల్ దగ్గరికి కస్టమర్స్ ఖచ్చితంగా శుద్ధి పాటించే వాళ్ళు అందరూ వెళ్తారు, మాల వేసుకున్నా వేసుకోకపోయినా. సో, ఇదే పరిస్థితి. ఐబ్సామ్ మాలతో మాకెళ్ళి తిరుపతి మాల, విజయవాడ కనకదుర్గ మాల, వెంకటేశ్వర స్వామి మాల, భద్రాచలం రాముల వారి మాల, జీసస్ క్రైస్ట్కి సంబంధించి కూడా మాలలు వేసుకుంటున్నారు.
ముస్లిం సామాజిక వర్గాలైతే రంజాన్ మాసంలో హడావుడి కనిపిస్తుంది. ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ ఉంటాయి. ఎవరు నచ్చిన మతాలకు సంబంధించిన వాళ్ళు బౌద్ధ ధర్మ పేరుతోని బౌద్ధ మతానికి సంబంధించిన దీక్షలు కూడా చేపడుతున్నారు. ఏదున్నా ఆధ్యాత్మికత, మనస్సుకు సంబంధించి ఏకాగ్రత, ఒక మంచిగా జీవించటం, మన పని మనం చేసుకుంటూ అవకాశం ఉంటే తోటివారికి సాయం చేస్తూ జీవితాన్ని కొనసాగించడం జీవిత పరమార్థంగా, జీవిత లక్ష్యంగా. లక్ష్యాలు ఏదైనా ఉంటే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలకు సంబంధించి వాటిని సాధించటం. సో మానవ జాతికి సంబంధించినటువంటి పురోగతికి బాటలు వేయడం. దాంతో పాటుగా కొత్త జీవరాశుల్ని, కొత్త వృక్ష జాతుల్ని, కొత్త శాటిలైట్స్‌ని కనుక్కొని ముందుకు వెళ్ళే కార్యక్రమం ఏదైతుందో ఆ విధంగా ముందుకు పోవటం. దేశం స్వయం సమృద్ధి వైపు, ప్రజల పేదరికం లేని వైపు, త్రాగునీరు, సాగునీరు, వైద్య, ఉపాధి, భూమి పంపిణీ, సామాజిక న్యాయం ఇట్లాంటి సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో థ్యాంక్ యూ ఉండాలి. ఇరుముడి ఇది ఒక భక్తి సినిమా అయినప్పటికీ కూడా ఓవరాల్గా అది నడిచినా కూడా ఓవరాల్ గ్రామీణ ప్రాంతాలు ఉంటుంటే పరిస్థితులను ఆధారం చేసుకొని డైరెక్ట్ చేసేది ఇంకా బాగా చూపించుంటే ఇంకా బాగుండేది. ఈ మూవీకి సంబంధించి 5కి నేను 3 మార్కులు ఇస్తున్నాను. సో 10కి అయితే 6 మార్కులు ఇస్తున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా.